నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆమె సృష్టికే ఓ కానుక, ఆమె అనేది ఓ మధుర భావన, ఆమె శక్తి అపారం, ఆమె యుక్తి అమూల్యం, ప్రేరణ ఆమె, లాలన ఆమె, తల్లిగా చెల్లిగా తోడుగా నీడగా ఆమె పాత్ర అనితర సాధ్యం, ఆమె లేకుంటే అంతా శూన్యం. మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో విశిష్ట అతిథిగా శ్రీమతి బి ఉదయలక్ష్మి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఉదయలక్ష్మి గారు 1993వ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా ఉన్నారు. వీరు ఇంతకు పూర్వం 2004వ సంవత్సరంలో సుమారు 3 సంవత్సరాలకు పైగా ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్గా విధులను నిర్వహించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలు ఎంతో ఆప్యాయంగా ఉదయలక్ష్మి గారు మా కలెక్టర్ అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకోవటం మనం చూసాం. ఆమె సింప్లిసిటీ, హానెస్టీ మరియు ఇంటిగ్రిటీ ఎంతో మందికి ఆదర్శం. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, మా ప్రేక్షకుల తరపు నుంచి ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను కూడా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మేడం, ముందుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఎంతో మందికి కలగానే ఉండిపోతుంది. కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ద్వారా మంచిగా ఐఏఎస్ ఆఫీసర్గా సాధించి విధులను నిర్వహించి పేరు తెచ్చుకోవటం అనేది కొద్ది మందికే సాధ్యపడుతుంది. మరి ఈ క్రమంలో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఐఏఎస్ సాధన వరకు, ప్రిన్సిపల్ సెక్రటరీగా వరకు ఆ జర్నీని మా ప్రేక్షకులతో పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. తప్పకుండా అండి. ఎడ్యుకేషన్కి వస్తే నిజం చెప్పాలి అంటే నేను ఏ కార్పొరేట్ స్కూల్స్లోనూ చదువుకోలేదు. పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం ఇన్స్టిట్యూషన్స్లో కూడా చదవలేదు. ఐ హెయిల్ ఫ్రమ్ ఏ రిమోట్ విలేజ్. కృష్ణా జిల్లాలో చాలా రిమోట్ విలేజ్లో మా ఊళ్ళో 5వ తరగతి వరకే ఉండింది ఆ రోజుల్లో స్కూళ్ళు. 5th వరకు అక్కడ చదువుకొని 6th 7th మరొక పక్క ఊరికి వెళ్ళి పొలం గట్లంటే నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవాళ్ళం. ఆ తర్వాత 8th 9th 10th మరొక విలేజ్కి మార్నింగ్ 3.5 మైళ్ళు, ఈవినింగ్ 3.5 మైళ్ళు, రోజుకి 7 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఆ రోజుల్లో చదువుకొని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని ఆ తర్వాత గుడివాడలో, కృష్ణా జిల్లా గుడివాడలో కేటీ రెడ్డి విమెన్స్ కాలేజీలో ఇంటర్ టు డిగ్రీ వరకు చదివాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ చేసి అక్కడ పీజీలో గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అయ్యి ఆ రోజుల్లో అప్పుడు ఆలోచన వచ్చిందనమాట. మొదట్లో అయితే డాక్టర్ని అవ్వాలనుకున్నాను, ఇంటర్మీడియట్ రోజుల్లో అవ్వలేకపోయాను. సరే, అప్పట్లో మా ఫాదర్ అన్నారు, డాక్టర్ కాకపోతే కలెక్టర్ అవుతావేమో, కష్టపడి చదువుకోమా, అప్పుడు కలెక్టర్ దగ్గరికి ఎంతోమంది డాక్టర్లు వస్తూ ఉంటారు, వాళ్ళతో నువ్వు మాట్లాడచ్చు, వాళ్ళని రివ్యూ చేయొచ్చు అని చెప్పారు. ఇలా ఇదేదో బాగుంది, కలెక్టర్ అవ్వచ్చట అనే ఆలోచన ఎక్కడో సబ్కాన్షియస్గా నా మనసులో అలా ఉండిపోయి అది ఎంఎస్సీ అయిన తర్వాత మా యూనివర్సిటీ ఎదురుగుండా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. డిక్ అని అప్పట్లో ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెడితే దాంట్లో కోచింగ్ తీసుకుని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యి తర్వాత 1993లో ఐఏఎస్కి వచ్చి ఈ విధంగా నా జర్నీ స్టార్ట్ అయ్యిందండి. నిజంగా మీ యొక్క జర్నీ కానివ్వండి, యూత్ అందరికీ కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్. ముఖ్యంగా మహిళలందరికీ కూడా మీరు ఒక ఆదర్శం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మ్యామ్, ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మార్చ్ 8వ తేదీనే ఎందుకు జరుపుకుంటున్నాము? అసలు ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి గల కారణాలు ఏంటో తెలియజేయండి మేడం. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది ఈరోజు వచ్చినది కాదు. వే బ్యాక్ 1911లో 1911వ సంవత్సరంలోనే అప్పట్లో ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ జస్ట్ స్టార్ట్ అయింది. పాపులేషన్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. అప్పట్లో రాడికల్ ఐడియాలజీస్ ఫాలో అయ్యేవాళ్ళు. ముఖ్యంగా మహిళల్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో వాటిల్లో ఎక్కువగా లేబర్గా ఎంప్లాయ్ చేసినప్పుడు మహిళల్లో కొంత అన్రెస్ట్ బయలుదేరింది. ఆ అన్రెస్ట్ దేనికి అనంటే ఈక్వల్ వేజ్ ఇవ్వటం లేదు, పురుషులతో సమానంగాను అదే వర్క్ చేసినా ఆ వర్క్కి తక్కువ వేతనం ఇస్తున్నారు అనేది ఒకటి.
తర్వాత డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి ఎక్కడ స్థానం లేదు అనే ఒక భావన. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. తర్వాత షార్ట్ వర్కింగ్ అవర్స్ అయితే ఫ్యామిలీని కూడా చూసుకోవటానికి వీలవుతుంది, ఇలాంటివి ఉంటే బాగుండు అని చెప్పేసి 1911లో ఈ విమెన్ లేబర్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒక ఫీలింగ్ బయలుదేరింది. అది తర్వాత ఏమైందంటే ఒకసారి దానికన్నా ముందులే 1908లో న్యూయార్క్లో ఒక 15,000 మంది విమెన్ ఏంటంటే మాకు ఓటింగ్ రైట్స్ లేవు, ఎడ్యుకేషన్లో ఈక్వల్ ఆపర్చునిటీ లేదు, తర్వాత డిస్క్రిమినేట్ చేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా ఒక యాజిటేషన్ టేకప్ చేశారు. ఇట్లా అయిన తర్వాత 1911కి వచ్చేసరికి ఏమైందంటే రష్యన్ రివల్యూషను స్టార్ట్ అయింది. ఇది రష్యాలో ముందు మొదలైందనమాట. ఆ రష్యన్ రివల్యూషన్ స్టార్ట్ అయ్యి సోవియట్ యూనియన్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు విమెన్ ఏంటంటే ఆ యాజిటేషన్లో మహిళలకి పీస్ అండ్ బ్రెడ్ కావాలి, అంటే ప్రశాంతత కావాలి, బ్రెడ్ కావాలి, ఈక్వాలిటీ కావాలి అనేటువంటి అంశం మీద వాళ్ళు బాగా ఫైట్ చేశారు. ఆ ఫైట్ చేసిన క్రమంలో అప్పట్లో ఏంటంటే ఏదో ఒక నేషనల్ లెవెల్లో అయినా ఒక విమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటే బాగుండని కొద్ది కాలం వాళ్ళు ఎవ్రీ మంత్ ఫిబ్రవరి లాస్ట్ సండే విమెన్స్ డేని జరుపుకునేవాళ్ళు. కానీ ఈ యాక్చువల్గా మార్చ్ 8 విమెన్స్ డే అనేటువంటి ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక జర్మన్ మహిళ ఈ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ వర్కర్స్ అనేది ఒకసారి కోపెన్హాగన్లో జరిగితే ఆ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. షీ టేబుల్డ్ దిస్ ఐటమ్ అనమాట. మనకి ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉంటే బాగుంటుంది, ప్రతి దేశంలోనూ ఒక పర్టిక్యులర్ డేట్న అన్ని చోట్ల మహిళలు వాళ్ళ జెండర్ ఈక్వాలిటీ కోసం, వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేసేటువంటి ఒక రోజు ఉంటే బాగుంటుంది అని ఒక సజెషన్ ఆమె తీసుకొని వచ్చారు, క్లారా జెట్కిన్ అని. ఆమె తీసుకొచ్చిన సజెషన్ అప్పుడు కాన్ఫరెన్స్కి అటెండ్ అయినటువంటి 17 కంట్రీస్లో నుంచి ఒక 100 మహిళలు అటెండ్ అయితే వాళ్ళందరూ యునానిమస్గా అప్రూవ్ చేసి ఎస్ వీ నీడ్ టు హ్యావ్ వన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని వాళ్ళందరూ కూడా యునానిమస్గా డిక్లేర్ చేసుకున్నారు. ఆ డిక్లేర్ చేసుకుని అప్పటి నుంచి మార్చ్ 8ని ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా మనం పెట్టుకుందాము. ఆ మార్చ్ 8 అనేది గ్లోబల్ డే అయిపోయింది ఇవాళ. అంటే మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా మార్చ్ 8ని ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది డిక్లేర్ చేసిన తర్వాత ఏమైందంటే దీనికి మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1977లో దీన్ని అడాప్ట్ చేసుకుంది, ఇంటర్నేషనల్ విమెన్స్ డేని అడాప్ట్ చేసింది. అడాప్ట్ చేశాక 1996లో ఒక్కొక్క ఇంటర్నేషనల్ విమెన్ డేకి ఒక్కొక్క థీమ్ మనం ఇస్తే బాగుంటుంది, ఆ థీమ్ ప్రకారము అందరూ యాక్ట్ చేస్తే విమెన్ ఎంపవర్మెంట్కి బాగుంటుంది అని డిసైడ్ చేసి కొన్ని థీమ్స్ ప్రపోజ్ చేశారు. ఎస్ మ్యామ్. మరి ఈ సంవత్సరం 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా థీమ్ ఏంటో తెలియజేయండి మ్యామ్. ఈ సంవత్సరం 2025లో థీమ్ ఏమి ఇచ్చారంటే మహిళలు ఇదేంటి రైట్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్, ఈక్వల్ రైట్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్, ఈక్వాలిటీ ఉండాలి, ఎంపవర్మెంట్ ఉండాలి అండ్ వీ హ్యావ్ టు యాక్సలరేట్ ద యాక్షన్ అని చెప్పేసి ఒక థీమ్ పెట్టుకున్నారు. అంటే యాక్సలరేట్ ద యాక్షన్, ఈ రైట్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్కి ఇంప్లిమెంట్ చేయడం కోసం, వాళ్ళకి ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయడం కోసం, తర్వాత వాళ్ళకి ఎంపవర్ చేయడానికి కూడా యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉండాలి అనే థీమ్ని పెట్టుకున్నారు ఈ సంవత్సరం. మ్యామ్ ఒక చిన్న సందేహం, మనకి చాలా గోల్స్ ఉన్నాయి ఉమెన్ అచీవ్ చేసేదానికి, మరి ఈ గోలే ఎందుకు పెట్టుకున్నారు, ఈ థీమే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏం చెప్తారు మ్యామ్? ఈ థీమ్ని ఎందుకు పెట్టుకున్నారంటే ఈ థీమ్ కన్నా ముందు చాలా రకాల థీమ్స్ ఉన్నాయి. అంటే చూజ్ ఫర్ చేంజ్ అని చెప్పేసి, బ్రేక్ ద బ్యారియర్స్ అని, అంటే మనకున్నటువంటి అడ్డంకులను తొలగించుకోవాలి, చూజ్ ద చేంజ్, ఈ సమాజంలో ఒక మార్పును తీసుకురావాలి, ఎంబ్రేస్ ద ఈక్వాలిటీ, సమానత్వాన్ని మనం ఎంబ్రేస్ చేసుకోవాలి అని ఇలాగ ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ పెట్టుకున్నారు. ఇన్స్పైర్ చేసి ఇంక్లూడ్ అవ్వండి, ఇలాంటి థీమ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ థీమ్ ఎందుకు పెట్టుకున్నారు అంటే రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మనం అసలు ప్రపంచవ్యాప్తంగా జెండర్ ఈక్వాలిటీ అనేది సాధించాలి అని అంటే 2158 సంవత్సరానికి మాత్రమే సాధ్యం అవుతుంది. 2158 సంవత్సరం అంటే అది ఇప్పుడు లేదు, ఇంకొక 5 తరాల తర్వాత ఎప్పుడో వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పుడే మనము యాక్సలరేట్ చేద్దాము యాక్షన్ని. మనకి రిసోర్సెస్ ఉన్నాయి,
మనం స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. మనకి ఒకప్పుడైతే ఈ ఇంటర్నెట్ కానీ, ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, లింక్డ్ఇన్లు కానీ, వాట్సాప్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనం దీన్ని ఎందుకు యాక్సలరేట్ చేయకూడదు, యాక్షన్ ఎందుకు యాక్సలరేట్ చేస్తే మనం కూడా ఈ జెండర్ ప్యారిటీని తగ్గించి జెండర్ ఈక్వాలిటీని తొందరగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దశలో వెళదాము అని ఈ థీమ్ని పెట్టుకొని యాక్సలరేట్ ద యాక్షన్ ఫర్ విమెన్స్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది పెట్టుకున్నారు ఈ సంవత్సరం. ఎస్ మ్యామ్, ఆల్ టుగెదర్ యాక్సిలరేటెడ్ యాక్షన్ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పుడు ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమెన్ రెనౌడ్ పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారా? వారి గురించి తెలియజేయండి మ్యామ్. అసలు ఎంపవర్మెంట్కి సంబంధించి ఎంతోమంది రినౌండ్ విమెన్ ఉన్నారమ్మా. మన దేశంలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. ఎందుకనంటే అసలు ఇంటర్నేషనల్ విమెన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెలబ్రేట్ ద సక్సెస్, షేర్ ద సక్సెస్ అండ్ ఇన్స్పైర్ ద అదర్స్ ఫర్ దిస్ సక్సెస్. ఈ సెలబ్రేట్ ద సక్సెస్ అనేది మనం చూసుకోవాలి. వాళ్ళ అచీవ్మెంట్స్ అన్నిటినీ కూడా తెలుసుకోవాలి అని అంటే కొంతమంది విమెన్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎర్లీ 19th సెంచరీలో చూసుకున్నాము అనుకోండి. అప్పుడు మేరీ క్యూరీ అనే ఆమె ఫిజిక్స్లోను కెమిస్ట్రీలోను మంచి నిష్ణాతురాలైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి. ఆవిడికి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది రేడియో యాక్టివిటీ కనిపెట్టడం వల్ల. అట్లాగే కెమిస్ట్రీలో రేడియము, పొలోనియము అనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అని కనిపెట్టడంలో మరొక నోబెల్ ప్రైజ్ వచ్చింది. 2 నోబెల్ ప్రైజెస్ తెచ్చుకున్న మొట్టమొదటి మహిళ మేరీ క్యూరీ. ఆమె గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెర్చ్ టెక్నాలజీలో ఎన్నో ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. ఎంతోమంది యంగ్ గర్ల్స్కి ఆమె స్ఫూర్తిదాత అని నేను చెప్పగలను. అట్లాగే ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫల్గుని నాయర్ అని ఒక ఆమె రీసెంట్గా అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 50, ఆవిడికి 50 years ఏజ్ వచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది, నైకా బ్యూటీ ప్రోడక్ట్స్ని స్టార్ట్ చేసి వాటిని మార్కెటింగ్ చేసి లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ని, బ్యూటీ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసి మంచి ఉద్యోగం చేసుకుంటుంది. ఆమె ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఆవిడ ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయితే ఆ బ్యాంకింగ్ సెక్టర్ కోటక్ మహేంద్ర బ్యాంక్లో చైర్మన్గా ఉండేది. అది రిజైన్ చేసేసి ఒక స్టార్టప్ యాక్టివిటీ నేను ఎందుకు పెట్టకూడదు, నేను పెడతాను అని చెప్పి ఇవాళ $1 billion ఇండస్ట్రీగా తీసుకెళ్ళింది. $1 billion ఇండస్ట్రీని ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 years ఆమె ఎస్టాబ్లిష్ చేసింది అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏజ్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మనకి ఆలోచన రావటమే తడువుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తే యూ కెన్ బిల్డ్ $1 billion ఎంపైర్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఫల్గుని నాయర్ అని చెప్పేసి చెప్పవచ్చు. అట్లాగే కిరణ్ మజుందార్ ఉన్నారు. కిరణ్ మజుందార్ అన్నటువంటి ఆమె ఏంటంటే చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకుంది, డాక్టర్ కాలేకపోయింది. ఆవిడ ఏం చేసిందంటే బయోటెక్నాలజీస్లో సైన్స్ గ్రూప్ తీసుకొని చదువుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్ మాస్టర్ బ్రూయర్ అయితే, బ్రూయర్ అంటే ఏంటంటే ఈ వైన్ తయారు చేయడంలో ఆయన మాస్టర్ వాళ్ళ ఫాదర్. ఈవిడికి కూడా ఆ ఇంప్రెషన్ పడి నేను కూడా మాస్టర్ బ్రూయర్ అవ్వాలి అని ఆవిడ అనుకుంది. కానీ ఆ రోజుల్లో అసలు బయోటెక్ ఇండస్ట్రీస్ లేవు. అసలు విమెన్ ఏంటి, బ్రూయర్ రావటం ఏంటి, బ్రూయింగ్ ఇండస్ట్రీలోకి విమెన్ రావడం ఏంటి అని చెప్పేసి అందరూ హేళన చేస్తే ఆవిడ చిన్న గ్యారేజ్లో ఎంజైమ్ ప్రొడక్షన్ ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకొని ఇప్పుడు పెద్ద బయోటెక్ కంపెనీని స్టార్ట్ చేసి హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో, బయోఫార్మాస్యూటికల్స్లో ఆమె సెల్ఫ్ మేడ్ రిచెస్ట్ విమెన్గా ఉండి ఎన్నో మెడిసిన్స్ తయారు చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్కి, డయాబెటీస్ ట్రీట్మెంట్కి ఎంతోమందికి విలువైన ఆ మెడిసిన్స్ తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహిళ ఆవిడ కిరణ్ మజుందార్. ఆవిడ కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక లేడీ. అట్లాగే ఇంకా మనం చెప్పుకుంటూ పోవాలి అని అంటే ఇప్పుడు ఇందిరా నూయి గురించి అందరికీ తెలుసు. ఆవిడ ఫార్మర్ CEO ఆఫ్ పెప్సికో కంపెనీ. ఇందిరా నూయి తమిళనాడు స్టేట్ నుంచి చదువుకొని ఆమె అమెరికా వెళ్ళి పెప్సికో కంపెనీకి CEO అయ్యి ఆవిడేంటంటే వర్క్, కెరీర్కి, ఫ్యామిలీకి బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలి అనే దాని మీద చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఆవిడ. ఎందుకనంటే ఆవిడ ఛాంపియన్డ్ ది విమెన్ ఫర్ లీడర్షిప్ యాక్టివిటీస్.
ఆమె పెప్సికో సీఈఓ అయినప్పుడు $35 బిలియన్ ఉన్నటువంటి కంపెనీ ఆమె 5 ఏళ్లలో దాన్ని $65 బిలియన్ తీసుకెళ్ళగలిగింది. అంతకుముందు పెప్సికోలో ఏంటంటే జస్ట్ సాఫ్ట్ డ్రింక్ స్నాక్స్ ఇచ్చేవాళ్ళు. ఈమె వచ్చిన తర్వాత ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ స్నాక్స్ కాదు, మంచి హెల్త్ ఓరియంటెడ్ డ్రింక్స్, హెల్త్ ఓరియంటెడ్ స్నాక్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి, కార్బన్ రెసిడ్యూస్ లేకుండా చూడాలి అని ఆ విధంగా ఆమె ఆలోచించి మంచి డైరెక్షన్ ఇచ్చి ఆ కంపెనీని మంచి మార్గంలో నడిపించినటువంటి ఒక విమెన్ లీడర్. ఆమె ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒక మంచి లీడర్గా నిలబడింది. పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఆమెకి, అమెరికన్ ప్రెసిడెన్షియల్ మెడల్ అవార్డు వచ్చింది. ఇలాంటివన్నీ సాధించినటువంటి మహిళ ఎవరో కాదు, మన ఇండియన్ మహిళ. ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన ఇందిరా నూయి. ఆవిడ ఎన్నో కాలేజెస్కి ఎన్నో యూనివర్సిటీస్కి వెళ్ళి యంగ్ గర్ల్స్ని యంగ్ విమెన్ని ఇన్స్పైర్ చేస్తూ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళలో ఇంకల్కేట్ అయ్యి మంచి బిజినెస్ విమెన్గా రాణించాలి అని చూస్తున్నటువంటి మహిళ ఆవిడ. ఇంకా చెప్పాలి అనంటే ఇప్పుడు చేతనా సిన్హా అని ఒక మహిళ ఉన్నారు. ఈ చేతనా సిన్హా పంజాబీ లేడీ. ఆమె ఆ చేతనా సిన్హా చేసిన పని ఏంటంటే మన్ దేశ్ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంక్ స్టార్ట్ చేశారు ఆవిడ. ఈ మన్ దేశ్ బ్యాంక్ అని దీనికి విమెన్కి స్మాల్ ఫైనాన్సెస్ ఇచ్చి విమెన్ చేతనే ఆ బ్యాంక్ నడిపించి విమెన్కి ఆ లోన్లు ఇచ్చి వాళ్ళని మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేయగలిగింది ఆవిడ. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవాలి అని అంటే మనం మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఫైనాన్షియల్ లిటరసీ ఇంకల్కేట్ చేసింది, డిజిటల్ లిటరసీ ఇంకల్కేట్ చేసింది, వాళ్ళని మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేసింది. ఇవాళ రోజున అది 5,000+ crore బ్యాంక్గా నడుస్తూ ఉంది, మన్ దేశ్ బ్యాంక్ అని చెప్పేసి. అట్లాగే అవనీ చతుర్వేది అని ఒక అమ్మాయి రీసెంట్గా ఆవిడేంటంటే ఫైటర్ జెట్ ప్లేన్ నడపాలి అనేది ఆమె కోరిక. ఫైటర్ జెట్ ప్లేను నడపాలి అని అంటే ఒకప్పుడు ఈ ఫైటర్ జెట్ ప్లేన్స్ ఓన్లీ మగవాళ్ళే నడపగలరు, వాళ్ళకే ధైర్య సాహసాలు ఉన్నాయి, విమెన్ ఇందులోకి ఎంటర్ కాకూడదు, ఈ ఫీల్డ్ విమెన్ ఫీల్డ్ కాదు, ఈ ఫైటర్ జెట్ ప్లేన్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్లో కూడా మీరు రాణించలేరు అని చెప్పేసి చాలా దూరంగా పెట్టేవాళ్ళు. అలాంటి దాంట్లో ఆమె లేదు నేను చేస్తాను అని చెప్పేసి ప్రూవ్ చేసి సోలోగా ఎలోన్గా ఆవిడ ఒక ఫైటర్ జెట్ ప్లేన్ని 3 గంటలు నడిపి చూపించినటువంటి మహిళ అవనీ చతుర్వేది. ఆవిడేంటంటే ఇప్పుడు చాలా స్కూల్స్ పెట్టి విమెన్ని యంగ్ విమెన్ని ట్రైన్ చేసి వాళ్ళు కూడా అనుకుంటే ఏదైనా సాధించగలరు, దాంట్లో రాణించగలరు అని ప్రూవ్ చేసింది. ఇంకా చెప్పాలి అంటే సునీతా విలియమ్స్. ఆ సునీతా విలియమ్స్ రాకెట్ నాసా యాస్ట్రోనాట్ ఆవిడ, ఇండియన్ ఆరిజిన్ ఆవిడ. నాసాలో ఆమె ట్రైన్ అయినప్పుడు ముందు ఆవిడ అసలు నేవల్ పైలట్ అయితే ఆవిడకి ఆస్ట్రోనాట్ ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాసాకి వెళ్ళి సెపరేట్గా ట్రైనింగ్ అయ్యి నాసా అకాడమీలో ట్రైనింగ్ అయ్యి ఆమె ఏం చేసిందంటే ఒక ఆస్ట్రోనాట్గా స్పేస్లోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసింది. 5 సార్లు స్పేస్ వాక్ చేసినటువంటి మహిళ ఆవిడ. స్పేస్లో ట్రెడ్మిల్ కూడా నడిపింది ఆమె. సునీతా విలియమ్స్. అసలు మనం ఊహించగలమా మహిళలు ఈ స్థాయికి వచ్చి ఇట్లాంటివి చేస్తారు అనేది మనం చెప్పగలమా? వీళ్ళందరూ గ్రేట్ సెలబ్రిటీస్ అనమాట. అంటే మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు, ఏ రంగంలో అయినా రాణించగలదు అని చెప్పడానికి ఆవిడ సునీతా విలియమ్స్ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే కల్పనా చావ్లా కూడాను అంతరిక్షంలోకి వెళ్ళారు. ఆవిడ 100% ఇండియన్ ఆరిజిన్. పంజాబ్ యూనివర్సిటీలో ఆవిడ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆవిడ మళ్ళీ నాసాకి వెళ్ళి రాకెట్ సైన్స్లో నేను ఎట్లాగైనా వెళ్ళాలి, అంతరిక్షానికి వెళ్ళాలి అని చెప్పేసి ఆవిడ అంతరిక్షానికి వెళ్ళారు. మొదటిసారి చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళి తిరిగి వచ్చారు. బట్ అన్ఫార్చునేట్గా రెండోసారి ఆవిడ రాకెట్ ట్రాజడీలో ఆవిడ చనిపోవడం జరిగింది. ఆమె పేరు మీద నాసా వాళ్ళు ఇప్పుడు మార్స్ మీదకి పంపించేటువంటి శాటిలైట్స్కి కల్పనా 1, కల్పనా 2 అని నామకరణం చేసి నడిపిస్తూ ఉన్నారు. అంటే అసలు వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళ స్కిల్ ఏంటి, ఎక్కడ పుట్టారు, ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని బ్యారియర్స్ ఛేదించుకుని వెళ్ళారు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్స్కి తెలియజేయాలి. ఎస్ మ్యామ్. ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ మహిళలందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తున్నారు. అదేవిధంగా మీలాంటి రెనౌడ్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఎంతో మందికి ఆదర్శం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి అని అంటే సుధామూర్తి గారండి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వైఫ్. సుధామూర్తి గారు ఎంతమందిని మోటివేట్ చేస్తున్నారు. 1970s ఆవిడ
ఇంజనీరింగ్ చేసింది. ఇందులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసింది ఆవిడ. ఆ రోజుల్లో ఆవిడ క్లాసులో కూర్చున్నప్పుడు షీఈ్ ద ఓన్లీ గర్ల్ స్టూడెంట్, అందరూ మగవాళ్ళు. అసలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉద్యోగాలు ఏంటి, ఉద్యోగాలు లేవు అని అంటే చాలా బోల్డ్గా జేఆర్డి టాటాకి ఆ రోజుల్లో ఒక లెటర్ రాసి ఆవిడ ఉద్యోగం టెల్కామ్ మోటార్స్ అంటే టాటా మోటార్స్లో ఉద్యోగం సంపాదించింది ఆవిడ. అంటే ఒక బ్యారియర్ని ఆవిడ క్రాస్ చేసింది. చాలా బోల్డ్గా తన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి మహిళ ఆవిడ. ఆ తర్వాత ఆవిడ ఒక 10,000 రూపాయలతోటి ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక పెద్ద ఐటీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఘనత వాళ్ళకి దక్కింది. ఎంతోమంది మహిళలకి, పురుషులకి కూడాను ఇన్ఫోసిస్లో ఉద్యోగాలు వచ్చాయి. అంటే ఏంటంటే మహిళలు కష్టపడితే రాణించలేదంటూ ఏమీ లేదు. వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుంది, డిటర్మినేషన్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ అండ్ కాండక్ట్, కాన్ఫిడెన్స్ తోటి ముందుకు నడిస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. మనం అంటాం సమాజంలో సగభాగం మహిళలు అని అంటాం. తర్వాత స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఎనీథింగ్ అంటాం. ఇప్పుడు ఈ మహిళలందరూ ప్రూవ్ చేసింది ఏంటంటే స్కై ఈజ్ నాట్ ద లిమిట్, స్పేస్ ఈజ్ ద లిమిట్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తారు వీళ్ళు. ఎస్ మ్యామ్, మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు మేడం. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఏ విధంగా ఉందో తెలియజేయండి. ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి మనం మాట్లాడుకోబోయేటప్పుడు అసలు విమెన్ లేని రంగం ఏంటి అనేది ఒకసారి మనం చూడాలండి. మహిళా అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, యాక్టివిస్ట్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. అలాగే మహిళల్లో బిజినెస్ విమెన్ ఉన్నారు, తర్వాత బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. తర్వాత వీళ్ళల్లో పెద్ద ఎత్తు ఎదిగినటువంటి డాక్టర్స్ ఉన్నారు, తర్వాత ఎన్నో కంపెనీలకి డైరెక్టర్స్గా ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, తర్వాత డెవలప్మెంట్ ఓరియంటేషన్ కలిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా చెప్పాలి అని అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు, నావెల్గా థింక్ చేయాల్సినటువంటి మహిళలు ఉన్నారు. అంటే ఎందులో మనకి తెలుగులో ఒకటి రూరల్ ఏరియాస్లో చెప్తా ఉంటారు, ఎక్కడ లేవమ్మా నీవు, ఏమిటమ్మా నీవు చేయలేనిది, కలెక్టర్ అయ్యావు, డాక్టర్ అయ్యావు, యాక్టర్ అయ్యావు, అన్నిట్లోనూ నువ్వు ఉన్నావు అని చెప్పేసి. అంటే డాక్టర్స్ ఉన్నారు, మరి పెద్ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఉన్నవారు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, తర్వాత పాలసీ మేకర్స్ ఉన్నారు, పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారు. ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము, ఆమె ఒక మహిళ. ఆమె ఎంతో ఒరిస్సాలో ఎంతో రూరల్ ఏరియా నుంచి ఆవిడ ఒక ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చి ముందు జార్ఖండ్ గవర్నర్ అయ్యారు, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఒక ట్రైబల్ విలేజ్ టు రాష్ట్రపతి భవన్కి ఆమె మూవ్ అయ్యారు అని అంటే ఎంత హార్డ్షిప్స్ ఆమె ఫేస్ చేసి ఉండాలి. ఆవిడకి హెల్ప్ చేసింది ఎడ్యుకేషను, డిటర్మినేషను, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. అందువల్లే కదా ఆవిడ ఈరోజు మార్జినలైజ్డ్ సెక్షన్స్ అందరికీ ఒక రోల్ మోడల్, విమెన్ అందరికీ ఒక రోల్ మోడల్. ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీకి ఆవిడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు అని అంటే రియల్లీ ఎవ్రీ ఉమెన్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని నేను చెప్పగలను. మన భారతదేశ చరిత్రలో ఉమెన్ సైంటిస్ట్ ఎవరైనా ఉన్నారా, వారి గురించి తెలియజేయండి మ్యామ్. ఉమెన్ సైంటిస్ట్ చాలామంది ఉన్నారమ్మా. ఇప్పుడు డాక్టర్ టెస్సా థామస్ అని చెప్పేసి ఆవిడ విమెన్ సైంటిస్ట్. ఆవిడేంటంటే మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా అంటారు ఆవిడ్ని. ఇప్పుడు అగ్ని మిసైల్స్ అనేవి స్టార్ట్ చేసి దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండి ఆ మిసైల్స్ని రన్ చేసినటువంటి మహిళ ఆవిడ. అసలు మనం ఊహించగలమా మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్లో దేనికంటే మన దేశ భద్రతకి సంబంధించి ప్రొడ్యూస్ చేసేటువంటి మిసైల్స్ సైన్స్లో కూడా ఆమె రాణించారు అని అంటే ఇట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిమ అని చెప్పాలన్నమాట. అట్లాగే రీసెంట్గా మీరు చూసారో లేదో రీతు ఖరీదాల్ అని ఒక ఆమె ఉత్తరప్రదేశ్లో ఎక్కడో పుట్టి ఆవిడ చిన్నప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటానంటే ఆవిడకి అందరూ అనేవాళ్ళంట, నువ్వు మహిళవి, నీకు ఇంజనీరింగ్ ఎందుకు, నువ్వేం చేస్తావు అంటే నేను ఒక ఇంజనీరింగ్ చదివి పెద్ద సైంటిస్ట్ అవ్వాలి అని ఉందంటే నువ్వేం సైంటిస్ట్ అవుతావు అని చాలా డిస్కరేజ్ చేశారట. లేదు నేను సైంటిస్ట్ అయి ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి ఆవిడ మనకి ఇప్పుడు ఇస్రోలో చంద్రయాన్ 2 మిషన్కిను మంగళయాన్ మిషన్స్కి ఆవిడ డైరెక్టర్గా ఉన్నారు. అంటే మహిళలు లేని రంగం లేదు. అంతరిక్షానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అంతరిక్షానికి రాకెట్స్ పంపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మహిళలు అని చెప్పడానికి వీళ్ళిద్దరూ పెద్ద ఎగ్జాంపుల్స్ అని చెప్పాలి. అట్లాగే ఇప్పుడు చైనాలో ఒక మహిళ, ఆమె పేరు తుయూయు అంటారు. ఆవిడేంటంటే మలేరియాకి ఒక
మెడిసిన్ కనిపెట్టింది. ఆర్టిమిసిన్ అనేటువంటి ఒక మెడిసిన్ కనిపెట్టింది. ఆ మెడిసిన్ కనిపెట్టడం వల్ల ఏంటంటే ఈ మస్కిటోస్ నుంచి వచ్చేటువంటి మలేరియాని వియత్నాం వార్లో చాలామంది సోల్జర్స్ ఆ మలేరియాతో చనిపోతూ ఉంటే ఈవిడ ఒక మెడిసిన్ కనిపెట్టి ఎంతోమంది ప్రాణాలను సేవ్ చేసింది. ఆవిడకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె కూడా ఎంతో రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి మహిళ. ఆవిడ చదువుకుంది ఓన్లీ ఫార్మసీనే, కానీ తర్వాత ఎంతో రీసెర్చ్ మీద, సైన్స్ మీద ఆసక్తి చూపి ఈ బయోటెక్నాలజీ యాక్టివిటీస్ మీద ఆసక్తి చూపి ఈ మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రంగాల్లో మహిళలు రాణిస్తూ ఉన్నారు. మహిళ లేని రంగమే లేదు అని చెప్పగలం. మ్యామ్, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో యంగ్స్టర్స్, ముఖ్యంగా యంగ్ గర్ల్స్కి సపోర్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయంటారా? వాటి గురించి తెలియజేయండి మ్యామ్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రభుత్వ పరంగా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు స్టెమ్ ప్రోగ్రామ్ అని చెప్పారు, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ స్టెమ్ ప్రోగ్రామ్స్కి ఏంటంటే స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఈ విమెన్ అందరినీ కూడా మంచి మంచి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా, వాళ్ళ ఇన్నోవేషన్స్ని బయటికి తీసుకొచ్చేటట్టు, వాళ్ళు రాణించేటట్టు, వాళ్ళకి రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వీళ్ళకి చిన్నప్పటి నుంచే టింకరింగ్ ల్యాబ్స్ అని కొన్ని ఏర్పాటు చేసి కాలేజెస్లో ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి, సైన్స్లోను టెక్నాలజీలోను రాణించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా చూడాలి అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీనే కాకుండా ఎన్నో కార్యక్రమాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని చూస్తున్నారు. మనం నిజంగా చెప్పాలి అని అంటే భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టం, ఆంధ్రప్రదేశ్లో పుట్టడం కూడా మరొక అదృష్టం అనుకోవాలి. ఎందుకనంటే విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా ముందంజలో ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పండి, ఇక్కడ డాక్రా ప్రోగ్రామ్స్ అని మనకు తెలియని లేవు. అది విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ని పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి మహిళల్లో ఎంట్రప్రీనర్షిప్ని డెవలప్ చేసి మహిళలు ఉన్నత స్థాయిలో రాణించే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ ద్వారా చేయడం జరిగింది. అట్లాగే మీరు గుజరాత్లో సేవ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విమెన్స్ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇది ఒక ముందు ట్రేడ్ యూనియన్ అసోసియేషన్గా స్టార్ట్ చేసి ఇప్పుడు 2.5 మిలియన్ విమెన్కి మైక్రో ఫైనాన్స్ బెనిఫిట్స్ అందజేస్తూ లోకల్ మార్కెట్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు మహిళలు ఎదిగేలాగా సేవా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగే లిజ్జత్ పాపడ్ ఇనిషియేటివ్ అని వాళ్ళు ఒకటి చేశారు. అంటే మహిళలు ఏమీ చేయలేను, నేను ఇళ్లలోనే ఉంటున్నాను, నేను ఏం చేతరాదు అనేటువంటి మహిళలకి జస్ట్ అప్పడాలు తయారు చేయండి, పాపడ్ తయారు చేయండి, మీరు రాణించగలరు అని చెప్పి అది ఇప్పుడు 1600 కోట్ల బిజినెస్ అయ్యింది, లిజ్జత్ పాపడ్ బిజినెస్. అది ఇట్లా ఒక 7 విమెన్ ఒక నావెల్ ఐడియాతో స్టార్ట్ చేశారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇద్దాము డిసడ్వాంటేజ్డ్ విమెన్కి అనే ఒక ఆలోచన ఇచ్చి స్టార్ట్ చేసింది. ఇప్పుడు 1600 crore ప్రాజెక్టుగా రాణిస్తూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయమ్మా. అలాగే ఉమెన్కి ఎడ్యుకేషన్ అనేది ఏ రంగంలో రాణించాలన్నా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాలు మనకి రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. 14 ఏళ్ల లోపల పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, చదువుకోవచ్చు. ఇంకా స్కూల్స్కి వెళ్తుంటే కొంత ఆర్థిక సహాయం కూడా పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అట్లాగే చిన్నప్పుడు ప్రభుత్వం ఈ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, హెల్త్ కేర్లో వీళ్ళని ముందుంచాలి అని చెప్పేసి వీళ్ళకి అంగన్వాడీ ప్రోగ్రామ్స్ కానీ, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి రీసెంట్గా కూడా నీతి ఆయోగ్, సిబిఎస్ఈ వీళ్ళిద్దరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను, కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవటంలోనూ మహిళల్ని మనం ముందుకు తీసుకురావాలి, వీళ్ళని ప్రపంచంలో ముందు స్థాయిలో ఉంచాలి అని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కోడింగ్ లాంగ్వేజెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా నేర్పుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నా తీసుకోండి, ఇవాళ మన గర్ల్స్ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలోనూ ఒక 50% దాకా ఉండి రాణిస్తున్నారు. అంటే దానికి కారణం మన ప్రభుత్వాలు విమెన్స్ కాలేజెస్ పెట్టడం, విమెన్స్ యూనివర్సిటీ స్థాపించటం, వాటిని ప్రోత్సహించటం, విమెన్ని అన్ని రంగాల్లోనూ ఎంకరేజ్ చేయటం. మహిళ రాణించలేని రంగం అంటూ లేదు, మీరు ప్రతి రంగంలోనూ రాణించాలి అని మన స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళకి ముద్రా లోన్స్ అని లోన్స్ ఇవ్వటం, తర్వాత సుకన్య సమృద్ధి యోజన అని ఒక పథకం పెట్టి పిల్లలకి కొంత డబ్బు డిపాజిట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు విద్యా రంగంలో ముందుకు రాణించేటట్టుగా చూడటము. అట్లాగే గతి అని ఒక ప్రోగ్రామ్, జెండర్ అడ్వాన్స్మెంట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒక ప్రోగ్రాం పెట్టి ఈ టెక్నాలజీ రంగంలో రీసెర్చ్ చేసి
ఆ రీసెర్చ్ని అందరికీ తెలియజేసే విధంగా తెలియజేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి చాలా బాగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇట్లాంటివి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇన్ని ప్రోగ్రామ్స్ ఉండి మహిళలు ఇన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా మనం ఇంటర్నేషనల్ విమెన్స్ డే గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాని గురించి ఒకసారి ఆలోచిస్తే మన కంట్రీ చాలా ముందంజలో ఉండొచ్చు, మన రాష్ట్రం చాలా ముందంజలో ఉండొచ్చు. కానీ ఇది ఆ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేది. ఇంకా ఇప్పటికీ చాలా దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో 6th క్లాస్ వరకే ఆడపిల్లలు చదువుకోవాలి అనేది తాలిబాన్స్ పెట్టిన రూలు. 6th క్లాస్ తర్వాత వాళ్ళు చదువుకోవడానికి లేదు. అంటే దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అక్కడ ఎడ్యుకేషన్ రైటే డిప్రైవ్ అయిపోయింది. కొన్ని కంట్రీస్లో అయితే విమెన్ డ్రైవ్ చేయడానికి కూడా వీల్లేదు. మరికొన్ని కంట్రీస్లో అయితే మేల్ పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఆ లాస్ రూల్స్ అన్నీ కూడా మెయిన్ డామినేటెడ్ రూల్సే కానీ విమెన్ని సపోర్ట్ చేసే రూల్స్ లేవు. తర్వాత విమెన్ అబ్యూజ్ కానీ విమెన్ ట్రాఫికింగ్ కానీ ఏమైనా జరిగితే దానికి పనిష్ చేసేటువంటి రూల్స్ కూడా కొన్ని దేశాల్లో లేవు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉన్నారు. ఆ చైల్డ్ మ్యారేజెస్ వల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు, పైకి రాలేకపోతున్నారు. ఆ ప్రభుత్వ పరంగా అలాంటి పాలసీస్ లేవు కాబట్టి ఆ విమెన్ ముందుకు రావట్లేదు. మీకు తెలుసుంటుంది, పాకిస్తాన్లో మలాలా యూసఫ్జై అని ఒక యంగ్ గర్ల్ 17 ఇయర్స్కే నోబెల్ ప్రైజ్ విన్నర్ అయింది. ఆ అమ్మాయి ఈ ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ లేకుండా చేశారు అని తాలిబాన్స్కి ఎగెనిస్ట్గా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి చాలా ప్రమోట్ చేసింది. ప్రమోట్ చేస్తే ఆమె మీద ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ జరిగి ఆమెను చంపేద్దామని కూడా చూశారు. అలాంటి ఆమెని ఇవాళ రోజున మరి నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మొన్న 2020లోనే ఆమె గ్రాడ్యుయేట్ అయ్యింది. ఇలాంటి ఎంతోమంది గర్ల్స్ కూడా ఎడ్యుకేషన్కి ఎంతో ప్రమోట్ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. ఎస్ మ్యామ్, మీరు ఒక ప్రకాశం జిల్లా కలెక్టర్గా, మ్యాజిస్ట్రేట్గా, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా, ఇన్స్పిరేషన్గా మీరు మా ముందున్నారు. మేడం, బయట సొసైటీలో జెండర్ బయస్ అనేది ఇంకా ఉంది. మీ పర్సనల్ లైఫ్లో జెండర్ బయస్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? మాతో పంచుకుంటారా మ్యామ్? అంటే నా పర్సనల్ లైఫ్లో ఉద్యోగానికి వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు జెండర్ బయాస్ అనేది ఫేస్ చేయలేదు. ఇంకెక్కడైనా జెండర్ బయాస్ అనేది జరుగుతూ ఉంటే దాన్ని ఖండించడం, జెండర్ డిస్క్రిమినేషన్ని ఆపించటం ఇలాంటివి చేస్తాం. కానీ అయితే చైల్డ్హుడ్లో నేను చెప్పాను కదా ఇందాక, ఐ హెయిల్ ఫ్రమ్ ఏ రిమోట్ రూరల్ విలేజ్ అని చెప్పేసి, నాకేంటంటే చిన్నప్పుడే మా మదర్ చనిపోయారు 10 years ఏజ్ లోపల. మదర్ చనిపోవడం వల్ల నా గ్రాండ్ పేరెంట్స్ పెంపకంలో పెరిగాం. ఆ గ్రాండ్ పేరెంట్స్లో ఆ రోజుల్లో ఏంటంటే ఆడపిల్లలు అంటే 4 గోడల మధ్య ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, చదువుకోకూడదు, ఊళ్ళో ఉన్న 5వ తరగతి వరకు చదువుకుంటే చాలు, నువ్వు ఉద్యోగం చేయాలా, ఊళ్ళో ఎలా, ఎప్పుడు మా నాన్న ఇదే అనేవాళ్ళు, ఉద్యోగం చేస్తావా, ఊళ్ళో వెళ్తావా, నీకెందుకు, 5 వరకు చదువుకున్నావు చాలు, రీడింగ్ అండ్ రైటింగ్ వస్తుంది, ఇంకెందుకు అనేవాళ్ళు. అప్పట్లోనే నేను ఒక పెద్ద ఛాలెంజ్ చేశాను మా నాన్నకి, నేను ఉద్యోగం చేస్తాను, ఊళ్ళో వెళ్తాను, నీకు చూపిస్తాను అని చెప్పి ఆ బ్యారియర్ని బ్రేక్ డౌన్ చేసి బయటికి చదువుకొని వచ్చామంటే దీనికి మా ఫాదర్ సపోర్ట్ ఎంతో ఉంది. ఆయన ఆడపిల్లైనా మగపిల్లైనా ఒకళ్ళే అనే భావనతో మమ్మల్ని చదివించి తీసుకురాబట్టి ఈరోజు నేను మీ ముందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవటం, మీ ముందుకు రావటం, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడటం జరుగుతుంది. నాలాగా ఇప్పుడు కూడా చెప్పుకోవాలంటే ఇంకా కొంతమంది ఉన్నారు. మీకు తెలిసి ఉంటుంది, రీసెంట్గా తెలంగాణలో ఒక 13 years ఏజ్లోనే ఒక అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించింది. మాలావత్ పూర్ణ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చిన గర్ల్. ఆమెకి చదువుకుంటాను అంటే పేరెంట్స్ చదువుకోనివ్వలేదు. నీకెందుకు చదువు, పెళ్లి చేసేస్తాం 13 ఏళ్ళకి అని చెప్పేసి అన్నారు. ఆవిడ పావర్టీ, చాలా ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చింది కాబట్టి పావర్టీ ఫేస్ చేసింది, సొసైటల్ బ్యారియర్ ఫేస్ చేసింది. అయినా కూడా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయ్యి బాగా చదువుకొని అక్కడ మౌంటైనీరింగ్ మీద ట్రైనింగ్ ఇస్తుంటే మంచి ఆసక్తి చూపించి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అతి పిన్న వయసులో అధిరోహించినటువంటి మహిళగా మంచి పేరు తెచ్చుకుంది. గర్ల్ 13 ఏళ్ళకే ఆమె మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించింది. అంటే ఆమెకి అక్కడ ఏంటి, షీ క్రాస్డ్ ద బ్యారియర్ ఆఫ్ పావర్టీ, షీ క్రాస్డ్ ద బ్యారియర్ ఆఫ్ సొసైటల్ బ్యారియర్స్ని క్రాస్ చేసింది.
తర్వాత తనకున్నటువంటి డిటర్మినేషన్ ఏదో ఒకటి జీవితంలో సాధించాలనేటువంటి డిటర్మినేషన్ నిలబెట్టుకుంది. ఇలాగ చాలామంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పుకొని ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మనం ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకొని మరికొంతమంది గర్ల్స్కి, యంగ్ విమెన్కి ఇన్స్పైర్ చేయగలిగితే వాళ్ళు కూడా ముందుకొచ్చి అన్ని రంగాల్లో రాణిస్తే మన దేశం బాగా రాణిస్తుంది అనేది నా ఉద్దేశం అమ్మ. ఎస్ మ్యామ్, ఇప్పుడు కుటుంబం మరియు వృత్తి ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో తెలియజేయండి మ్యామ్. కుటుంబము వృత్తి బ్యాలెన్స్ చేయాలి అని అంటే వర్క్ ప్లేస్లోనూ కాంప్రమైజ్ కాకూడదు, ఫ్యామిలీలోనూ కాంప్రమైజ్ కాకూడదు. దీనికి మనకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మనం రెండు చోట్ల వర్క్ బ్యాలెన్స్ చూస్తాను. నేను ఇందిరా నువ్వు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఆవిడకి ఫ్యామిలీ సైడు హస్బెండ్, పిల్లలు అందరూ హెల్ప్ చేశారు. అట్లాగే నాకు కూడాను ఫ్యామిలీ సైడ్ మా హస్బెండ్ మంచి సపోర్టరు, హీఈస్ గుడ్ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. ఏ మంచి యాక్టివిటీ టేకప్ చేస్తున్నా నేనున్నాను అని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా సపోర్ట్ చేయబట్టే ఫ్యామిలీ సైడ్ సక్సెస్ అయినాము. ఇంక దాంట్లో వృత్తిపరంగా ఎలాంటి అడ్డంకులు లేకోకుండా మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు వృత్తిపరంగా ఏదైనా టేకప్ చేస్తే దాంట్లో అచీవ్ చేసే దిశలో మనం ముందుకు పోతాము, అది రాణిస్తాము. అట్లాగే రాణించగలిగాను అని అనుకుంటున్నాను నేను. ఎస్ మ్యామ్, ఇంతకుముందు మీరు చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని. మేడం, దీని యొక్క ఆవశ్యకత గురించి మరొకసారి తెలియజేయండి. అంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డేని ప్రతి సంవత్సరం మనం ఎందుకు జరుపుకోవాలి అని అంటే, ఈ విమెన్స్ డేలో మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు మనం బాగానే ఉన్నాం కదా, మన స్టేట్ బాగుంది, మన కంట్రీ బాగుంది, ఇక్కడ ఉన్నటువంటి విమెన్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంపవర్మెంట్ ఉంది, ఎక్కడ కూడా రైట్స్ డినై అవటం లేదు, వాళ్ళ హక్కులకి ఏం భంగం కలగట్లేదు, ఈ విమెన్స్ డే గురించి మనం ఎందుకు జరుపుకోవాలి అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఇంకా చాలా దేశాలలో ఈ విమెన్స్ రైట్స్ లో చాలా డిప్రైవ్ అయి ఉన్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఇంకా చాలా దేశాల్లో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి. అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఇప్పుడు సపోజ్ డెవలప్మెంట్ అనేది ఒక రథంతో పోలిస్తే, రథానికి 2 చక్రాలు ఉంటే మెన్ ఫోక్ ఒక వీలు, విమెన్ ఫోక్ ఇంకొక వీలు అనుకోండి. ఒక చక్రం బాగా ముందుకు లాగుతూ రెండో చక్రం వెనక లాగితే అభివృద్ధి అనేది సాధించడం చాలా కష్టం. 2 చక్రాలు ఒకే స్పీడులో నడుస్తూ ఉంటే ఏ దేశమైనా పురోగతి సాధించగలదు, అభివృద్ధి పదంలో నడవగలదు. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉండాలి. దీని గురించి సక్సెస్ స్టోరీస్ ప్రతి ఒక్కరికి మనం తెలియజేస్తూ ఉండాలి, అవేర్నెస్ జనరేట్ చేస్తూ ఉండాలి, యంగ్ గర్ల్స్ని, యంగ్ విమెన్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్కి మనము స్పీచెస్ ఇవ్వచ్చు, లేకుంటే విమెన్ తోటి ఒక విమెన్ మార్చింగ్ ఏదైనా చేయించవచ్చు, లేకపోతే ఏదన్నా డిబేట్స్ ఆర్గనైజ్ చేయొచ్చు, లేకుంటే ఫన్ గేమ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. చేసినా ఏదో ఒక విధంగా విమెన్ టాపిక్ని తీసుకొని వచ్చి జెండర్ ఈక్వాలిటీని మనం తీసుకురాగలిగితే అభివృద్ధి అనేది సాధించడం సాధ్యం అవుతుందమ్మా. ఎస్ మ్యామ్, కొంతమంది ఉమెన్ డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా తీసుకోలేకపోతున్నారు, దీనివలన డిపెండెన్సీ అయిపోతున్నామని చెప్పి భావనతో డిప్రెషన్ అవుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సందేశం గురించి తెలియజేయండి మ్యామ్. అంటే కొంతమంది విమెన్ డెసిషన్ మేకింగ్ తీసుకోలేకపోతున్నాము, డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది, డిప్రెషను అంటే వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొన్ని విధాలుగా సహకరించకపోవచ్చు, వాళ్ళకి పావర్టీలో ఉండొచ్చు, లేకపోతే కష్టపడి చదువుకుందాం అన్నటువంటి స్ఫూర్తి ఉన్నా కూడా ఇంట్లో ఎంకరేజ్మెంట్ లేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ కూడాను మంచి మెంటార్స్ని చూసుకొని, మంచి మెంటార్షిప్ తీసుకొని వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించి వాళ్ళకి టీచర్స్ మెంటార్గా యాక్ట్ చేయొచ్చు, పేరెంట్స్ మెంటార్గా యాక్ట్ చేయొచ్చు, సోషల్ యాక్టివిస్ట్ మెంటార్గా యాక్ట్ చేయొచ్చు, మంచిగా సమాజంలో రాణించినటువంటి విమెన్ మెంటార్స్గా యాక్ట్ చేయొచ్చు. ఎవరైనా కూడా ఒక మెంటార్గా యాక్ట్ చేసి మంచి గైడెన్స్, సలహాలు, సూచనలు ఇస్తే వాళ్ళు కూడా తప్పకుండా రాణించగలరు, డెసిషన్ మేకింగ్లో ముందుండగలరు అని నేను అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్. మరి ఈ సంవత్సరం 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా పేరెంట్స్కి కానివ్వండి, టీచర్స్కి కానివ్వండి, మీరు ఇచ్చేటటువంటి సందేశం తెలియజేయండి మ్యామ్. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, పేరెంట్స్ గర్ల్ చైల్డ్ అయినా బాయ్ చైల్డ్ అయినా ఇద్దరూ ఒకటే అని భావించాలి.
వాళ్ళల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఇప్పుడు రాణించేటువంటి రంగాల్లో క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ ఇలాంటి రంగాలలో ఏమైనా టాలెంట్ ఉంది అని గుర్తిస్తే ఆ రంగాలలో ట్రైన్ చేసి ఆ కాంపిటీషన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ కాంపిటీషన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళకి ఆ రంగంలో ఉన్నటువంటి రోల్ మోడల్స్ని కొంతమందిని చూపించి ఈమె చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు, ఆమె రోల్ మోడల్ అయినప్పుడు నువ్వెందుకు రోల్ మోడల్ కాలేవు అనే ఉదాహరణలన్నీ చెప్పి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చి ఉన్న ఆపర్చునిటీస్ అందుకునేలాగా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఐడియాస్ చాలా పవర్ఫుల్ ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఐడియాస్లో లోపం లేదు. తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఈజ్ లిమిట్లెస్. వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు. కావాల్సిందంతా కూడాను మన సపోర్టు, ఎంకరేజ్మెంటు కావాలి వాళ్ళకి. అది ఉంటే ఏదైనా చేస్తారు. అలాగే టీచర్స్ ఏంటంటే క్లాసులో గర్ల్ చిల్డ్రన్ ఎవరైనా ఉండి వాళ్ళకి ప్యాషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నా, స్టెమ్ యాక్టివిటీస్లో ప్యాషన్ ఉన్నా, లేదా సోషల్ యాక్టివిటీస్లో ప్యాషన్ ఉన్నా, బిజినెస్ యాక్టివిటీస్లో ప్యాషన్ ఉన్నా వాళ్ళని గుర్తించి ఆయా రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళని మంచి దారిలో నడిపించే విధంగా ఒక ఐడియల్ రోల్ మోడల్ టీచర్గా వాళ్ళు తయారయ్యి వాళ్ళని నడిపిస్తే డెఫినెట్గా ప్రజెంట్ గర్ల్స్ చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు, చాలా ఫాస్ట్గా రాణిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్ మ్యామ్, ఈ మధ్య కాలంలో యూత్ అందరూ కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. మొబైల్ ఎడిక్షన్ ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నాము. సైబర్ క్రైమ్స్లో వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. వారికి సంబంధించి మీరు ఇచ్చేటటువంటి సందేశం గురించి తెలియజేయండి మ్యామ్. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మన మంచి కోసమో వాడుకోవచ్చు, చెడు కోసమో వాడుకోవచ్చు. మంచి కోసము అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఎంతోమంది సెలబ్రిటీస్, గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ అన్నీ చూసుకొని మనం కూడా ఎందుకు ఇలా రాణించకూడదు, మనం కూడా ఎందుకు ఇలా మంచి మార్గంలో నడవకూడదు అని తెలుసుకోవటం ఒక ఎత్తు. అట్లాగే ప్రపంచంలో ఈ క్షణంలో ఏ మూల ఏ సైంటిఫిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ మ్యాథమెటికల్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అనేవి తెలుసుకోవచ్చు. అట్లాగే బిజినెస్లో ఎవరెవరు ఏ స్టార్టప్ పెట్టారు, ఏ స్టార్టప్ ద్వారా ఎలా రాణిస్తున్నారనే తెలుసుకోవచ్చు. అట్లాగే దాన్ని చెడుకి ఉపయోగించుకోవడం అంటే చూడకూడనటువంటి ఛానల్స్ చూడటం, చూడకూడనటువంటి వెబ్సైట్స్ చూడకూడనటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వటం, తర్వాత తెలియక ఏదో క్షణికావేశానికి లోనైపోయి కొన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవటం, ఇవన్నీ చేస్తూ కొంతమంది డిప్రెషన్స్కి లోనవుతున్నారు. అవి చేయకుండా వాటికి దూరంగా ఉండి మన గోల్ ఏంటి, మన లైఫ్ అచీవ్మెంట్ ఏంటి, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి సాధించాలి, ఎందులో సక్సీడ్ అవ్వాలి. అందుకే నేను అంటాను లర్న్, లీడ్ అండ్ సక్సీడ్. అంటే ఈ గర్ల్స్ కానీ విమెన్ కానీ దే హ్యావ్ టు లర్న్ అబౌట్ ద గుడ్ థింగ్స్, they have to lead in those good activities and they have to succeed, then they will become the role models for others అని చెప్తానమ్మా. ఎస్ మ్యామ్, కానీ ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు ఎగ్జామ్స్ మార్క్స్ కానివ్వండి, లేకపోతే ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసేటటువంటి క్రమంలో డిప్రెషన్ అయిపోయి సూసైడ్ అవి చేసుకుంటూ ఉన్నారు. మరి ఇలా కాకుండా వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా మాకు సందేశాన్ని అందించవలసిందిగా తెలియజేస్తున్నాము. అమ్మా, ఇప్పుడు విమెన్ కానీ గర్ల్స్ కానీ దేనికి కూడా సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సబ్జెక్ట్ బాగా చదువుకోలేకపోయాను, ఎక్కువ మార్కులు రాలేదు, డాక్టర్ని కాలేకపోయాను అని అనుకోవచ్చు. డాక్టర్ కానంత మాత్రాన సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఉదాహరణకి నేనే చెప్తున్నాను, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, డాక్టర్ కాలేదు, కలెక్టర్ని అయ్యాను, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని అయ్యాను. మనం చేయాలంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇట్స్ ఎంటైర్ గ్లోబ్ ఈజ్ ఓపెన్ నౌ. ఒకప్పటి రోజుల్లో ఏంటంటే డాక్టర్ ఇంజనీర్ అనే ఉండేది మేము చదువుకునే రోజుల్లో. ఆడపిల్లలు అయితే డాక్టర్లు అవ్వాలి, మగాళ్ళు అయితే ఇంజనీర్లు అవ్వాలి, ఆ ఓరియంటేషన్తో చదివించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ప్రపంచం మొత్తం ఎంటైర్ గ్లోబ్ హ్యాస్ బికమ్ ఏ స్మాల్ విలేజ్. అసలు నాలెడ్జ్ ఏ రంగంలో రాణించు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్లో కూడా రాణించవచ్చు. ఏమీ లేకపోతే ఇప్పుడు స్విగ్గీ ఇలాంటివి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవి ఎన్నో వచ్చాయి. అలాంటి వాటిల్లో కూడా బిజినెస్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ ఎట్లా వచ్చాయి? ఇవన్నీ ఐడియాస్. ఈ ఐడియాస్తో వచ్చి అందులో రాణిస్తూ క్రోర్స్ బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి నేను యంగ్ గర్ల్స్కి చెప్పేది ఏంటంటే,
ఏదో గోల్ పెట్టుకొని అవ్వాలనుకుంటాము. అయితే సరే, అవ్వకపోతే గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఇంకా పెద్ద ఆపర్చునిటీ ఉందేమో, ఇంకా ఏనుగు కుంభస్థలాన్ని మనము తన్నాల్సినటువంటి అవసరం ఇంకేదో పెద్దది ఉందేమో, దానికోసం ఈ చిన్న ఆపర్చునిటీ మనకి మిస్ అయిందేమో అనుకొని చెప్పేసి ఎలాంటి సూసైడ్స్ చేసుకోకుండా కాన్ఫిడెన్స్ తోటి మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి రాణించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలా రాణిస్తే ఫ్యూచర్ ఈజ్ ది బాస్. నేను చెప్పాను కదా, స్కై ఈజ్ ద లిమిట్ అని ఇంతకుముందు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు స్పేస్ ఈజ్ ద లిమిట్ ఫర్ యూ. అంతరిక్షమే ఒక లిమిట్గా మీకుంది, కాబట్టి ఎందులో అయినా మీరు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి అని నేను చెప్పగలనమ్మా. మ్యామ్, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ విధంగా పదవులను నిర్వహించే క్రమంలో ముఖ్యంగా సునామీ వచ్చే సందర్భంలో కూడా మీరు కలెక్టర్గా పనిచేశారు. ఈ సందర్భంలో చాలా స్ట్రెస్ ఉంటుంది, దీనిని ఏ విధంగా ఓవర్కమ్ చేశారో తెలియజేయండి మ్యామ్. అంటే నేను కలెక్టర్గా ఉన్నప్పుడు 2004లో నిజంగానే సునామీ వచ్చిందమ్మా. అప్పుడు సునామీ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్ల్యాండ్కి పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి మూవ్ అవుతూ అటు వెళ్ళొద్దు, సముద్రం సైడ్ వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కొట్టుకుపోయినాయి, ఇల్లు పడిపోయినాయి, వలలు పోయినాయి. ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగింది అప్పుడు. అలాంటి స్టేజెస్లో నిజంగానే టైర్లెస్గా ఒక 3-4 నెలల పాటు అసలు కంటి మీద కునుకు లేకుండా పనిచేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎందుకనంటే కంటిన్యూస్గా చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ అన్నిటిని మానిటర్ చేయడము, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఎలా చేసాము, ఎక్కడ పెట్టాము, ఏం చేసాము, మళ్ళీ వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొని వచ్చి ఆ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసే విధంగా చేయటానికి అని అంటే చాలా టీడియస్గా స్ట్రెస్తో కూడుకున్నటువంటివే. అయితే కలెక్టర్ అంటే కలెక్టర్ ఒక్కలే చేయరు, టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు, మంచి రిలయబుల్ ట్రస్టెడ్ ఆఫీసర్స్, డౌన్ ద లైన్ సో మచ్ ఆఫ్ హైరార్కీలో చాలామంది ఉంటారు. కాబట్టి అందరి సర్వీసెస్ ఉపయోగించుకొని ఎంత కష్టాన్నైనా అంటే మనం పర్సనల్గా మానిటర్ చేసుకొని అప్పుడు చిన్న పిల్లలు చాలా నెగ్లెక్ట్ చేసేదాన్ని, వెళ్ళేవాళ్ళం. అయితే లక్కీగా నాకు మా మదర్-ఇన్-లా and my husband, they used to give lot of support in taking care of the children when I am very very busy with my work. అట్లాగే జరిగిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా వాళ్ళు వర్క్ చేసుకునేటప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అంతేకాని నాకు ఈ వర్క్ ఎక్కువ స్ట్రెస్ అయింది కాబట్టి నేను ఈ పార్ట్ నెగ్లెక్ట్ చేస్తాను అని అంటే కాకుండా వర్క్ అండ్ దట్ మీన్స్ కెరీర్ అండ్ ఫ్యామిలీ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ప్రతి మహిళకి అని మాత్రం చెప్పగలను. ఎస్ మ్యామ్, ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుని ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్గా ఉన్నారు. మ్యామ్, ఈ తరం మహిళలకు, రేపటి తరం యంగ్ గర్ల్స్కి మీరిచ్చేటటువంటి సందేశం గురించి తెలియజేయండి. అంటే ఇప్పుడున్నటువంటి యంగ్ విమెన్కి కానీ యంగ్ గర్ల్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక కోట్ చెప్పారు, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అన్నారు. అంటే నువ్వు కన్న కళల్ని సాకారం చేసుకోవడానికి ఆ దిశలో నువ్వు ప్రయత్నం చెయ్యని. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అయితే ఇప్పుడు మన పిల్లలు చాలా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, చాలా చేయాలని అనుకుంటారు, మంచి ఐడియాస్ ఉన్నాయి. అయితే దాన్ని అచీవ్ చేయడానికి ఒక పల్లెటూరు అనేది కానీ, పావర్టీ అనేది కానీ, ఒక పర్టికులర్ బ్యారియర్, సొసైటల్ బ్యారియర్స్ కానీ అడ్డు రాకూడదు. ఇఫ్ దెర్ ఈజ్ ఏ బ్యారియర్, ట్రై టు బ్రేక్ దట్ బ్యారియర్. ఇఫ్ దెర్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ దట్ ఛాలెంజ్. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఇట్, ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు అచీవ్ ఇట్. స్ట్రైవ్ హార్డ్ ఫర్ దట్ అని మాత్రం నేను చెప్పగలను. దానికి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఆ పట్టుదల ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం, ఏ రంగంలో అయినా రాణించగలం, మరొకరికి ఒక రోల్ మోడల్ కాగలం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మాకు లేనటువంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న మీ అందరికీ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి, పాజిటివ్ వేలో థింక్ చేయండి, మంచి మార్గంలో నడవండి, కంట్రీని మంచి గ్లోబల్ ఎకనామిక్ పవర్గా మార్చడానికి కష్టపడండి. అలా మనం కష్టపడ్డప్పుడే ఫ్యూచర్ ఈజ్ అవర్స్. ఆల్ అదర్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ విల్ లుక్ ఎట్ అవర్ కంట్రీ. లీడ్ ఇండియా ఇన్ ద ఫోర్ ఫ్రంట్, లీడ్ యువర్ స్టేట్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అని చెప్పేసి నేను చెప్పగలనమ్మా. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో ప్రేక్షకుల తలుపు మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి పూర్తి అవగాహన కల్పించారు ఉదయలక్ష్మి గారు. ధన్యవాదాలు మ్యామ్. ధన్యవాదాలమ్మా. నమస్కారం.
ఇదండి ఈ వారం ప్రత్యేక కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.